హాయ్ నేను సతీష్. ఏడవ వారం నామినేషన్లో మాత్రం మామూలు ట్విస్టులు లేవు, హైలైట్ ట్విస్టులు అయితే ఉన్నాయి. అసలు ఒక రకంగా కాస్త కన్ఫ్యూజ్గా ఉన్నా సరే, ప్రస్తుతానికి నాకు వచ్చిన అప్డేట్ ప్రకారం, ఉన్నత వర్గాల నుంచి వచ్చిన ప్రాథమిక సమాచారం ప్రకారం మీతో అయితే నామినేషన్లో ఉన్న ట్విస్టులన్నీ షేర్ చేసుకుంటా. మొత్తం చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే చాలా హైలైట్స్ ఉన్నాయి, ఊహించనివి కనిపిస్తూ ఉన్నాయి. మెయిన్ ప్రధానంగా మనం అంతా ఆశించింది, అనుకున్నది ఒకటైతే జరిగింది ఒకటి. సో ఇలా కూడా జరుగుద్దా, ఒక వారంలో జరిగిన ఆటను చూశాక ఆ నెక్స్ట్ ఇమీడియట్గా వచ్చే యాక్షన్కి రియాక్షన్ అనేది ఇట్లా కూడా ఉంటుందని ఆశ్చర్యపోయే మాదిరిగా జరిగింది. అట్లాగే ఇమాన్యుయల్, గోల్డెన్ స్టార్ ఇమాన్యుయల్కి చుక్కలు కనబడితే పట్టపగల బిగ్ బాస్ అయితే చుక్కలు చూపించేశాడంటే, అట్లాగే ఆయాషకు కూడా నీకు మరీ అంత అందరినీ కెలికి మరీ గొడవలు పడుతున్నాం కదా, సరే మరి నీకు కూడా ఒక్కసారి సరదాగా చుక్కలు చూపిస్తాను, సినిమా చూపిస్తాను. మెయిన్ వీళ్ళిద్దరికి 70mm సినిమా చూపించాడంటే బిగ్ బాస్. మరి అది ఎందుకు ఏంటి, లేటెస్ట్ ప్రోమో వచ్చింది కదా, ఆ ప్రోమో ప్రకారం నాకున్న అప్డేట్ ప్రకారం కొంచెం క్లారిటీ మ్యాక్సిమం వచ్చింది. కానీ మిగతా నాకున్న సమాచారం మేరకు చెబుతా. ఇది ప్రాథమిక సమాచారం ప్రకారం గుర్తుపెట్టుకోండి, నాకు వచ్చిన సమాచారం దాన్ని బేస్ చేసుకుని చెబుతా ఉన్నా. అది ఇక్కడ ఏంటంటే ఈ ట్విస్ట్లు అని చెప్పే కదా. ప్రోమో ప్రకారం చూసుకుంటే సుమన్ శెట్టి కెప్టెన్, అట్లాగే ఇంకొక ఆయన గౌరవ్ వచ్చి ఆ పిల్స్ అయితే తీస్తున్నారు కదా, దానివల్ల ఒక శక్తి వస్తుంది మీకు అని చెప్పాడు కదా. సో నేనేమనుకుంటున్నాను దాని గురించి, రకరకాలుగా పెట్టాడండి నామినేషన్లో, అంచెలంచెలుగా. ఓహో ఈ ప్రాసెస్లో వెళ్తుంటే కాదు, ఇంతకు మించి ఈ ట్విస్ట్ ఉంటుందని. ఓహో ఆ ట్విస్ట్ ద్వారా, ఆ ప్రాసెస్లో, ఆ ప్రక్రియ ద్వారా చేస్తుంటే కాదు, అంతకు మించి మరో 3వ ట్విస్ట్ ఉందని. ఇంకా సరే 3 ట్విస్టులు ఇచ్చావు కదా, ఇంక సరే ఫినిష్ క్లోజ్ అనుకుంటే ఇంకా 4వ ట్విస్ట్ అంట. ఇట్లా ట్విస్ట్ మీద ట్విస్ట్, షాక్ మీద షాక్ ఇస్తూ అసలు ఏం చేద్దాం అనుకుంటున్నాం బిగ్ బాస్ మమ్మల్ని. మేము ఇప్పటికే పాయింట్లన్నీ పట్టుకుని కత్తులు నూరుకున్నాం, వీళ్ళకి చేద్దాం వాళ్ళకి చేద్దాం, తాడోపేడే తేల్చుకుందాం అనుకుంటే నువ్వు ఎలాంటి మలుపులు టర్న్స్ అనేది తిప్పుతావని మాదిరిగా ఇచ్చాడంట. సో మరి వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టేసేయండి, అట్లాగే హైప్ ఇవ్వండి. న్యూస్ బౌల్ అండ్ జర్నలిస్ట్ సతీష్ 2 ఛానల్స్ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ వారం ఎవరు వెళ్ళాలనుకుంటున్నారు కూడా ఖచ్చితంగా మెసేజ్ పెట్టండి. ఇప్పట్లో అస్సలు వేస్ట్ అండి, వీళ్ళున్న శుద్ధదండిగా వెళ్ళిపోతే బెటరు అని ఏ కంటెస్టెంట్ విషయంలో అనిపించింది కూడా మెసేజ్ అయితే పెట్టండి. ట్విస్ట్లన్నీ చూసాక మళ్ళీ మీకేమనిపించింది, ఫైనల్గా నేను కన్క్లూజన్ ఇస్తాను కదా, ఎవరు వచ్చారు ఎవరు ఉన్నారు అనేది. అప్పుడు ఫైనల్గా ఓహో వీళ్ళు వచ్చారు కదా, మేము అనుకున్న కంటెస్టెంట్ తప్పించుకున్నారా లేదా అని చూసి అప్పుడు మళ్ళీ మరొక మెసేజ్ కానీ మీ ఒపీనియన్ అయితే ఖచ్చితంగా షేర్ చేసుకోండి, సరేనా. ఇక ఎవరది సుమన్ శెట్టి, గౌరవ్ ఇద్దరు కెప్టెన్లు కదా, వాళ్ళిద్దరికి ఆ పిల్ అయితే తీయమన్నాడు కదా బిగ్ బాస్. ఓపెన్ చేయమంటే సుమన్ శెట్టి వచ్చి నేను అక్కడి నుంచి దూరం అయితే అది అని చెప్పి బ్లూ కలర్ అండ్ రెడ్ పిల్స్ అయితే ఓపెన్ చేశారు కదా. అది ఓపెన్ చేసిన తర్వాత అందులో కార్డ్స్ కనిపిస్తూ ఉన్నాయి, దాని ద్వారా గేమ్ ఏదో చేంజ్ చేసినట్టు అనిపించింది. వాస్తవానికి వీళ్ళిద్దరి ద్వారా నామినేషన్లు చేద్దాం అనుకున్నా. ఇద్దరు కూడా సుమన్ శెట్టి పాయింట్లు తెలుసు కదా, నిన్న హైపరాది చెప్పినట్టుగా 1000 వాళ్ళ టపాసుల్లో పేలుతాయి అనుకుంటే పాంబెల్లులా తుస్సుమంటాయి. సో అతనికి ఇస్తే ఇంకేముంది, గౌరవ్కి ఇచ్చిన ఇంకా అంతే, అంతకంటే డిజాస్టర్ ఉండదు, లాంగ్వేజ్ ప్రాబ్లం కాబట్టి ఏం చేయలేడు. సో మరి వీళ్ళిద్దరి ద్వారా నేను అనుకుంటున్నది ఏంటంటే, ఆ కార్డ్స్ తీసి బాగా వాయిస్ ఉండేవాళ్ళు, పవర్ఫుల్గా ఆడుకునే వాళ్ళు, చెడుగుడు ఆడుకునే వాళ్ళు ఎవరికైనా ఇద్దరికి ఇవ్వండి ఆ పవరు, దాని ద్వారా వాళ్ళతో నామినేషన్లు చేయించండి అని చెప్పాడేమో. ఇది కొద్దిగా క్లారిటీ మిస్, కానీ నాకున్నది అంచనా ప్రకారం చెబుతా ఉన్నా, అప్డేట్ ప్రకారం. అయితే అక్కడ వాళ్ళిద్దరూ ఆయేషాకి అట్టగే ఇమాన్యుయల్కి ఇస్తారంట. ఇక్కడ సరే ఒకరినో ఇద్దరినో చేయమంటాడు అనుకుంటా, అసలైన ట్విస్ట్ అక్కడే ఇచ్చారంట. వాళ్ళు మళ్ళీ ఇంకేదో బెలూన్స్ సేవిస్తారంట. అక్కడ వాళ్ళిద్దరికి ఆయేషాకి ఇమాన్యుయల్కి బలూన్స్ సేవిస్తే ఆ బలూన్స్ పగలగొట్టిన తర్వాత అందులోంచి మళ్ళీ పేర్లు వస్తాయంట. ఆ బలూన్లో పేర్ల ద్వారా ఏంటంటే ఆయేషాకి 2 పేర్లు వస్తాయి, వాళ్ళని ఇద్దరు నామినేట్ చేయాలని. అట్లాగే ఇమాన్యుయల్ ఏకంగా 5గురిని నామినేట్ చేయమనాలంట. ఇక్కడైతే సరదా తీరిపోద్ది. సాధారణంగా ఎవరి పాయింట్లు వాళ్ళు చెప్పుకొని ఒకరిని నామినేట్ చేయాలి, ఇద్దరిని నామినేట్ చేయాలంటే కింద మీద పడతారు. వారమంతా సీజన్ అంతా వెతుక్కుంటూ తవ్వుకుంటూ క్రీస్తు పూర్వంలోకి వెళ్ళి శిథిలాలన్నీ తవ్వుతారు. ఎప్పుడు అక్కడ కిచెన్లో గొడవ, ఇక్కడ బెడ్ టాస్కులు గొడవ, లేకపోతే వాటర్ టాస్క్లో గొడవ, అక్కడ గొడవ, ఇక్కడ గొడవ, ఎక్కడ ఏం జరిగిందని తవ్వుకునే పరిస్థితి వస్తుంది. అట్లాంటిది ఏకంగా ఒక ఆమె ఇద్దరిని, ఒక ఆయనేమో 5గురిని చేయాలంటే ఎట్లా ఉంటుంది. గత సీజన్లో కదా అమ్మాయి విష్ణుప్రియకి సినిమా చూపించారు కదా, వాళ్ళు ఏం చేస్తుంది పాపం, ఇద్దరికే చేయాలనుకుంటే ఏకంగా 5గురిని చేయాలంటే మన వాళ్ళని చేయకంటే ఎలా చేసేస్తాను, నేను అంత అన్ఫేర్గా నేను చేయలేను, నా వల్ల కాదని ఆవిడ అప్పుడు చాలా బ్యాలెన్స్డ్గా వెళ్ళింది. అప్పటికప్పుడు 5గురికి ప్రిపేర్ అవ్వాలంటే ఏమనుకుంటుంది. సో బోత్ టీమ్స్ నుంచి కూడా చేసుకుంటూ వచ్చింది. అయినా సరే నువ్వు ఇట్లా చేసావు, మన టీంకి వెన్నుపోటు పొడిచావు అనే మాదిరిగా అప్పుడు అట్లా అన్నారు కదా. ఇప్పుడు అలాంటి టీమ్స్ లేకపోయినా ఓల్డ్ కార్డ్స్, ఒరిజినల్ గ్యాంగ్స్టర్స్ ప్లస్ వైల్డ్ కార్డ్స్ ఉన్నారు కనుక సెలెక్ట్ అయితే చేసుకోవాలి. మరి ఇమాన్యుయల్ అంట కళ్యాణ్ నామినేట్ చేశాడంట. ఇమాన్యుయల్కి కళ్యాణ్కి ఏం పంచాయితీ ఉంది? కళ్యాణ్ ఏ పాయింట్లో నామినేట్ చేసి ఉంటాడు ఇమాన్యుయల్?
సో ఇతనికి ఎవరితో ఉండట్లేదండి కదా, నేను హైపర్ అది కూడా ఇచ్చాడు కదా, 100% ఎంటర్టైన్మెంట్ ఇస్తాను, 100% ఎమోషనల్ ఇస్తాను, ఎంత ఏడుస్తానో ఎంత నవ్విస్తానో అన్నింటిలో ఉన్నా 100% ఫైర్ చూపించాను కనుక అందరితో కలిపి ఒక ఫైర్ రా చేసేస్తే 5 వర్సెస్ ఇమాన్యుయల్ అయితే ఇక ఫైర్ కంటిన్యూ అవుద్దని ఇలాంటి ట్విస్ట్ ఇచ్చాడేమో మరి మొత్తానికి. సో ఇమాన్యుయల్ ఫస్ట్ వన్ కళ్యాణ్ చేశాడంట, 2 తనూజ్ అనంట. తనూజ్ విషయంలో ఇప్పటికే నిన్న కూడా ఒక పాయింట్ చెప్పాడు, క్లారిటీ మిస్ అవుతుందండి, ఇంకా క్లారిటీ వస్తే బాగుంటుందేమో, మనం నిద్రపోయేటప్పుడు కూడా అరిచింది, నేను కాదన్నా కూడా. సో మిగతా వాళ్ళ విషయంలో కూడా అట్లా అరవట్లేదు కదా, నా విషయంలో అరుస్తుందని మనం కూడా కొద్దిగా ఫ్రస్ట్రేట్ అయ్యాడు కనుక తనూజ విషయంలో ఆ పాయింట్స్ ఉంటాయని నేను అనుకుంటున్నా. మరి ఇక మూడోది ఎవరంటే రీతు చౌదరి అంట. ఇమాన్యుయల్ రీతు చౌదరికి ఏం చెప్పు ఉంటాడు, ఏ పాయింట్ చెప్పు ఉంటాడు? సో నీ గేమ్ నువ్వు ఆడట్లేదు అంటాడా, లేకపోతే ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నావు అంటాడా, ఏదో మొత్తానికి రీతుకు కూడా ఉందంటే. ఇక నాలుగోది ఏంటంటే ఆ పాత దోస్తుల్లో కళ్యాణ్, తనూజ, రీతు, దివ్య వీళ్ళని చేశాడంట. కొత్త దోస్తుల్లో రమ్య, మొత్తం 5 ఓకే 5 చేశాడంట. రమ్యకి ఇమాన్యుయల్కి ఏమున్నాయి, ఇద్దరు వచ్చారు చక్కగా ఉన్నారు, ఆ అమ్మాయి ఏమో ఎక్సర్సైజ్ చేస్తూ ఉంది, వర్కౌట్స్ చేస్తూ ఉన్నాడు. దివ్యకి ఇమాన్యుయల్ కూడా పాయింట్ లేవు కదా, మరి ఏం చెప్పాడు కానీ వీళ్ళు 5 చేశాడంట. వీళ్ళ 5 ఎలాంటి పాయింట్లు ఉండి ఉంటాయో, ఏ గొడవలు జరిగాయి ఇమాన్యుయల్కి వాళ్ళకి, కళ్యాణ్, తనూజ, రీతు, దివ్య, రమ్య అని చేశాడు. ఇక ఆయాష్ అయితే సాయి, సంజన వీళ్ళిద్దరిని చేసిందంట. సంజనాకి ఆయాషకి ఏం పంచాయతీ ఉంది. అట్లాగే సాయి శ్రీనివాసన్ చేసిందంటే మొన్న టాస్కుల్లో కావచ్చు నువ్వు సెల్ఫిష్ ఆడుతున్నావా అనేసి ఒకరికొకరు ఆర్గ్యుమెంట్, అంటే పవర్ఫుల్గా ఆడాలని ఆవిడ అనుకుంటే ఆయన రమ్యతో నేను జట్టు కడతానంటే మీరు సుమంతో ఆడితే బెటర్ అంటే నాకేం అవసరం, నేను గెలవాలనుకుంటా కదా, మీరెవరితో చెప్పి ఆడమంటే వాళ్ళని గెలిపించడానికి వాళ్ళని కెప్టెన్ చేయడానికి నేను ఆడతాను, నా కోసం నేను ఆడతా కదా, సో నేను 100% ఇస్తాను, అట్లాగే రమ్య కూడా 100% ఇస్తుంది కనుక చూజ్ చేసుకుందని చెప్పాడు కదా. సో ఆ పాయింట్లో కూడా కావచ్చు సంథింగ్ ఏదో ఆయాష మొత్తానికి సాయి శ్రీనివాస్ అంట వెర్సెస్. ఇక గొడవలు కూడా బీభత్సంగా అయ్యాయండి కొంతమందికి. అయితే ఎక్కడితో అయిపోయింది అనుకుంటారంట. ఓకే బిగ్ బాస్ ఎట్లా చెప్పాడేమో ఆయనకి 5 ఈమెకి 2 అంటే అసలైన ట్విస్ట్ అప్పుడు ఇచ్చాడంటే ఇంకా ఇండివిజువల్ నామినేషన్ కూడా చేయాలని చెప్పాడంట. అది ఎట్లా పెట్టాడు ప్రాసెస్ కూడా చెబితే ఇక్కడ గొడవ ఎవరికంటే ఆయేష రీతుని చేసిందంటే ఏముంది, గిన్నెల దోముడు రీతుని దోముడు కదా, ఇవిడు వచ్చినప్పటి నుంచి ఒక రకంగా ర్యాగంగా చేస్తుంది కదా, కావాలని కెలికేసి నన్ను హైపర్ అది చెప్పినట్టుగా సీరియస్గా ఫైట్ చేసేస్తే వెంటనే కిక్ నవ్వుతుంది, ఎంజాయ్ చేస్తుంది, నేనైతే ఫైట్ చేస్తాను ఎంజాయ్ చేస్తాను రియల్ ఫైట్ అనేది కదా. సో అలాగే డీమోన్ కూడా నువ్వెందుకు వస్తానో వాళ్ళకి నోరు ఉంది కదా, నిన్న కూడా చెప్పింది కదా, వీళ్ళ పంచాయతీ కంటిన్యూ అవుతూ ఉంది కనుక ఆయేష రీతుని చేసింది. వీళ్ళ మధ్య రచ్చ చెవులు అయితే మనకి ఈరోజు పగులితే అది గ్యారంటీ, టీవీలు పగలొచ్చు, ఆ సౌండ్ రీసౌండ్ వస్తుందంట. ఇక తర్వాత దివ్య ఆయాషం చేస్తుంది. వీళ్ళిద్దరికీ నిన్న నైట్ చపాతీ ఫైట్ అయింది కదా, ఊరికే అలిగింది ఆయాష. అక్కడ సిచ్యువేషన్ డిమాండ్ చేయకపోయినా స్పేస్ తీసుకుని ఫైట్ కావాలని కోరుకుని మరి అలిగినట్టుంది. మీ ఇంటికి వచ్చాక నేర్పుతారు, ఇక్కడ వద్దులే నేను మాట కాస్తున్నాడు. దివ్య పాయింట్ ఆఫ్ వ్యూలో ఆవిడకి టిఫిన్ లేట్ అయ్యిందని అంటే నామినేట్ చేసినాడు, చపాతీ రౌండ్గా లేదు, చపాతీ మాడింది, చపాతీ సరిగా కాలేదు, రకరకాల చెప్పొచ్చు. ఎనీవే అక్కడ దివ్య తలకు పొరపాటు లేకపోయినా ఆయేష ఊరికే చిన్న వాటికే షార్ట్ టెంపర్ హైపర్ అయిపోయి ఎమోషన్ అయిపోయి చేస్తూ ఉంది కదా. సో తర్వాత వచ్చి సారీ చెప్పింది, కానీ దివ్య అప్పటికే క్లారిటీ ఇచ్చింది, ఇక్కడ ఉన్నవే చిన్న పంచాయతీలు, వాటిని కూడా సారీలు చెప్పేసాం, షార్ట్ అవుట్ చేసుకున్నాం అంటే ఇంకేం చెబుతామని చెప్పింది కనుక దివ్యకి అయితే ఆ విషయంలో పాయింట్స్ ఉంటే ఆయేష్ అనేది చేసిందని అనుకుంటున్నాం. మరి చపాతీ ఫైట్ చెప్పింది, ఇంకేం చెప్పిందో. ఇక దివ్య రెండోది సాయి శ్రీనివాసన్ అంట. బహుశా వీళ్ళ పాయింట్ ఏమనుకుంటుందంటే వీకెండ్ నాగార్జున గారు అడిగినప్పుడు భరణి కళ్యాణ్ నా పవర్ గురించి చెబితే ఇతడికి పవరు అవసరం లేదని లెక్క చెబితే అప్పుడు దివ్య కూడా ఒక పాయింట్ రైజ్ చేసింది కదా. సో ఆయన అన్నాడు కదా దివ్య కూడా ఇన్ఫ్లుయెన్స్ అయ్యిందేమో అని నాకు అనిపించిందని చెప్పాడు కదా, ఆ పాయింట్లో కావచ్చు. ఇక రీతు ఆయాషను కూడా చేసిందంట. ఆయేష రీతును, రీతు ఆయాషని ఇచ్చినమ్మ వాయినం పుచ్చుకుంటున్నమ్మ వాయినం, వీళ్ళిద్దరి మధ్య కూడా మళ్ళీ ఇక్కడ కూడా పెద్ద గొడవేనంట. ఇక రీతు రెండోది రాముని కూడా నామినేట్ చేసిందంట, పెద్ద గొడవ అవుతుందంట. రీతు వర్సెస్ రాము కూడా గత వారంతో కొనసాగుతూ ఉండొచ్చేమో, నువ్వు సేఫ్ ఆడుతున్నావు, నువ్వు సరిగా ఆడట్లేదు, లేకపోతే నువ్వు పెద్దగా కంటెంట్ ఇవ్వట్లేదు. పైగా రీతుకు ఒక స్ట్రాటజీ కూడా అవ్వండొచ్చు, ఎందుకంటే భరణితో పాటు రాము లీస్ట్లో ఉన్నాడంటే ఓటింగ్ పరంగా బాటంలో ఉన్నాడు కదా. సో ఈ వారం ఇతను జాగ్రత్తగా మనం నామినేషన్లకు తెచ్చామంటే ఈ వికెట్ అవుట్ అయిపోతే మన లాంటి సేఫ్ అవ్వచ్చు అని చెప్పి ఉద్దేశం కూడా కావచ్చు, బాటమ్ 2లో ఉంటున్నాడు కనుక. అలాగే నెక్స్ట్ వన్ ఏంటి, రమ్య తనూజను నామినేట్ చేసిందంట. తనూజ కూడా రమ్యను నామినేట్ చేసింది. ఇక్కడ కూడా ఇచ్చినమ్మ వాయినం పుచ్చుకుంటున్నమ్మ వాయినం. కాకపోతే ఈ వాయినం మామూలు అలాంటి ఆ వాయినం కాదు, చాలా బీభత్స భయానకమైన వాయినం. ఆ వీడియో క్లిప్ ఎఫెక్టు చేతులేస్తే వేయించుకోవడం ఎందుకు చెప్పొచ్చు కదా, తను కూడా చనివేస్తుంది కదా, తను కూడా ఇష్టం లేకపోతే చెబితే ఆ కుర్రాడు వెళ్ళిపోతాడు కదా, ఇరిటేటింగ్ ఉంది. ఆ వీడియోలు ఆవిడికి చూపించారు, పవన్ కళ్యాణ్కి చూపించారు, లైవ్లో తర్వాత కళ్యాణ్ తనుజ వీళ్ళు మాట్లాడుకున్నారు. ఇవన్నీ కలిపి రమ్య చేసిన కామెంట్స్ మీదే సో ఒకరినొకరు చేసుకునే అవకాశం అయితే వెరీ హై. ఆ పాయింట్లో అనుకుంటా మరి అంతకంటే ఏముంటుంది. ఇక్కడ కూడా పెద్ద గొడవనంట తనుజ అండ్ రమ్య, బీభత్స భయానకం. అట్లాగే ఇంకో ట్విస్ట్ ఏంటంటే హైలైట్, ఈ కాంబినేషన్ ఊహించలే.
సాయి శ్రీనివాస్ ఏమో కళ్యాణ్ నామినేట్ చేశాడంట. ఇక్కడ కూడా పెద్ద గొడవే. వాస్తవానికి నేను చాలామంది నాకు మెసేజ్లు పెట్టారు, వీళ్ళిద్దరికి దోస్తాన కుదరచ్చు, దోస్తులు అవ్వచ్చు అని మెసేజ్లు పెట్టారు. కానీ నామినేషన్ అది కూడా మళ్ళీ గొడవ నెక్స్ట్ లెవెల్ అయ్యిందంట. ఇంకోటి ఏంటంటే కళ్యాణ్ సంజనాను కూడా చేశాడంట. ఇక్కడ మళ్ళీ పెద్ద గొడవే. అంటే మ్యాక్సిమం గొడవలే. ఈసారి నామినేషన్లు వేరే లెవెలే. మనం జెండు బాంబులు శాస్త్రీయ బాంబులు అన్నీ పెట్టుకుని కూర్చోవాలి. ఇంకా చూసే ముందు ఎవరూ తగ్గట్లేదంట. ఇంకా సంజన దివ్యాను కూడా చేసింది. సో ఇప్పుడు అన్నింటికంటే విచిత్రం ఏంటంటే మీకు ఎంతమంది ఎవరెవరిని చేశారు చెప్పే కదా, మరి మాధురిని ఎవరు చేశారండి అని మీరు నేను ఆసక్తిగా ఎదురు చూస్తాము. బట్ ఒక్కరు కూడా మాధురిని నామినేట్ చేయలేదంట. ఇది కదా విచిత్రం, ఇది కదా ట్విస్ట్ అంటే. ఎందుకంటే ఆవిడతో అసలు ఎవరికి గొడవలు అవ్వలేదు, ఆవిడని చూసాక ఎవరు హర్ట్ అవ్వలేదు, ఆవిడ అరుపులతో ఎవరికి తలపోటు రాలేదు చెప్పండి. ఇప్పుడు రీతుతో గొడవ అయింది, కళ్యాణ్తో గొడవ అయింది, దివ్యతో గొడవ అయింది, సాయి శ్రీనివాస్తో గొడవ అయింది, గౌరవ్ వల్ల హర్ట్ అయ్యానంటూ బొంగముద్దు పెట్టింది. అట్లాగే అందరితో ఆల్మోస్ట్ అయ్యింది కదా. గత వారం మాధురితో అంటే అబ్బా అందరికీ ఇరిటేషన్ అయిన అబ్బా ఆవిడ ఎవరికీ నచ్చట్లేదు, ఎవరు ఆడతామని చెప్పేసి బాల్ టాస్కులు కూడా ఆ బాల్ పట్టు గోల్ కొట్టు టాస్కులు కూడా అందరూ కూడా వద్దనే పెట్టుకున్నారు. ఎందుకంటే ఆవిడ నోరేసుకొని పడిపోతుంది, అందరికీ ఇష్యూస్ ఉన్నాయి, ఆవిడతో మా వల్ల కాదని చెప్పారు. సో మరి ఎందుకు ఏంటి, పైగా నీ పవర్ లాగేశారు అని అందరూ చెబుతారు. అదే పాయింట్లో నీ ఆట బాగాలేదు, బిహేవియర్ బాగాలేదు అని వీకెండ్ చెప్పినప్పుడు కూడా అక్కడ ఆడియన్స్ చెప్పారు. అదే పాయింట్లో చెప్పుకొని పవర్ కూడా లాగేశారు కదా. సో ఎందుకంటే వ్యాలిడ్ రీజన్స్ ఏంటి, అందరితో గొడవలు అయ్యాయి, ఆల్మోస్ట్ అందరూ డిస్టర్బ్ అయ్యారు చెప్పే మాట తీరు బాగాలేదని. వీకెండ్ నాగార్జున గారు కూడా అంత క్లారిటీ ఇచ్చిన తర్వాత కూడా ఎవరైనా సాధారణంగా అయితే చెబుతారు. కానీ ఎందుకు చేయలేదు అనేది విచిత్రంగా ఉంది. ఏముందిలే ఆవిడ అంతేలా, ఆవిడ నోరు అంతే, ఆవిడ వాయిస్ అంతే, ఆవిడ టోన్ అంతా, అట్లా అరటిపండు కూరలో కరివేపక్కలకి తీసి పడేద్దాం అనుకున్నారు ఏంటో మరి. చారులో కరివేపక్కలక పట్టించుకోవద్దులో లైట్ తీసుకుందాం, మన పర్సనల్ రైవలరీస్ ఉన్నాయి కదా, ఆవిడది ఏముంది, ఆవిడ నోరే ఆవిడకి శత్రువు, ఆ నోరుతో ఆవిడే బయటకు పోతుంది ఒకరోజు, మనం ఆవిడని ఎందుకు కెలకాలి, కొత్త రైవలరీ ఎందుకో, పాత రైవలరీ 1-1 ఉన్నాయి కదా బ్యాగేజీలు తీర్చుకోవాల్సినవని ఆవిడ పక్కన పడేసినట్టు ఉన్నారు. మరి ఎందుకు చేయలేదని అయితే నాకైతే చాలా విచిత్రంగా ఉంది. మరి అది ఎందుకనేది చూద్దాం. ఒకవేళ బిగ్ బాస్, ఎందుకంటే బిగ్ బాస్ ఏం పవర్ లాగేసి ఎందుకు ఎంటా బయట నెగిటివ్ వస్తుంది అని పవర్ లాగేశాడు కదా, మరి ప్రస్తుతానికి కాలేదంట. ఏం ట్విస్టో చూద్దాం. అయితే నాకు ఈ వీడియో చేసే సమయానికి ఉన్నది అప్డేట్ ప్రకారం ఏంటంటే 9 మంది నామినేట్ అంట. ఎవరెవరంటే 1 రీతు చౌదరి, 2 సాయి శ్రీనివాస్, 3 రాము రాథోడ్, 4 తనూజ గౌడ, అట్టగే 5 దివ్య నిఖిత, 6 రమ్య, 7 కళ్యాణ్, 8 సంజన, 9 ఆయేషా. ఇవి మరి ఇండివిజువల్ నామినేషన్ షర్ట్ అంటే ముఖానికి ఫోమ్ పూసే నామినేషన్ అంట. ఫోమ్ పూసి కెలకాలి కదా, గట్టిగా రెచ్చగొట్టాలి కదా అది. సో మరి ఇండివిజువల్ నామినేషన్ కూడా చేశారంట. అయితే మరి లాస్ట్లో మరొక ట్విస్ట్ ఏంటంటే బిగ్ బాస్ ఒకరిని సేవ్ చేయాలని చెబితే, కెప్టెన్ గౌరవ్కి చెబితే ఆయన ఆయేషాని చేస్తారంట. మన కెప్టెన్సీ కోసం హెల్ప్ చేసింది కదా, ఆ గౌరవ్కి ఆయేషాకి ఒక ఫ్రెండ్షిప్ ఉంది కదా, ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటా ఉన్నారు. సో ఆ రకంగా ఆవిడ సేవ్ అయిందట. అయితే ఒక రకంగా మాధురి నిజంగా లక్కే. ఈ వారం నామినేషన్లోకి వస్తే ఖచ్చితంగా అవుట్, నో డౌట్. సో మొత్తానికి 2 కెప్టెన్లు కాకుండా 5 అయితే మిగిలిన నామినేషన్లో రాకుండా, అట్లాగే ఇంకొక ఫైట్ ఎవరంటే తనూజ వర్సెస్ సంజన. మరి వీళ్ళిద్దరికి కూడా బిగ్ ఫైటే జరిగిందంట, ఆర్గ్యుమెంట్ గట్టిగానే ఉందంట. తనూజ వర్సెస్ సంజన వీళ్ళ టాపిక్. ఇంట్రెస్ట్ అయిన కాంబినేషన్స్తో అసలైన మాధురితో అందరికీ రచ్చవద్దు అనుకుంటే ఆ మాధురి కాకుండా మిగతా అందరూ ఊహించిన కాంబినేషన్లు అన్నీ కలిపి పెద్ద ఫైట్లు అయినాయంటే. సో అవన్నీ కలిపి మరి ఫుల్ డీటెయిల్గా అసలు ఈ నామినేషన్ ప్రాసెస్ ఎట్లా పెట్టాడు బిగ్ బాస్, వాళ్ళకి ఇచ్చిన పిల్స్తో, ఆ తర్వాత ఒక బలూన్తో, అందులో కార్డ్స్తో, ఇవన్నీ రకరకాల ట్విస్టులు పెట్టి ఫోమ్ పెట్టి ఇన్ని చేసాడు కనుక ఫుల్ డీటెయిల్స్ రాగానే మరొక వీడియో షేర్ చేస్తాం మీతో. మరి అంతవరకు ఈ వీడియోకి ఎంతవరకు లైక్ చేయని వాళ్ళు ఒక లైక్ కొట్టేసేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. జర్నలిస్ట్ సతీష్ అండ్ న్యూస్ బోల్ 2 ఛానల్స్ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.